హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిస్ మల్టీ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నా. ఇప్పటివరకు మన ఛానల్లో క్రాఫ్టింగ్ వీడియోస్ చూశారు. ఇక్కడ నుంచి వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతా. సో డెఫినెట్గా మీరు అందరూ చూడాలి. సో ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఆవకాయ. అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, సీజన్ అయిపోయాక ఆవకాయ వీడియో అప్లోడ్ చేసింది ఏంటి అని. నేను పెట్టిన వీడియో పునస ఆవకాయ. పునస మామిడి మోస్ట్లీ ఈ సీజన్లోనే దొరుకుతూ ఉంటాయి. మీరు ఎవరైనా సమ్మర్ సీజన్లో మిస్ అయి ఉంటే డెఫినెట్గా ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఈ పునస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం అండ్ ఎగ్జాక్ట్ కొలతలతో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. రండి చూద్దాం. సో ముందుగా మామిడికాయలను తీసుకుని బాగా వాష్ చేసి ముక్కలు కొట్టించి ఎండలో ఒక 1 అవర్ పాటు పెట్టాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలను కూడా ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టి అవి తుంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండలో పెట్టడం వల్ల ఆ వెల్లుల్లి రేకులని ఈజీగా ఊడుతూ ఉంటాయి అన్నమాట. సో మన నెక్స్ట్ మెంతులు, ఒక 25 గ్రాముల మెంతులు తీసుకొని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అవి లైట్గా మంచి స్మెల్ వస్తాయి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అండ్ అక్కడ చూపించాం కదా, ఆఫ్టర్ 1 అవర్ ఆ మామిడికాయ ముక్కలు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న ఆ జీడుని తీసి బాగా క్లీన్ చేసుకుని, ఆ మధ్యలో లేయర్ కూడా ఉంటుంది గాయస్, ఆ లేయర్ అనేది బాగా రిమూవ్ చేయాలి. ఆ లేయర్ రిమూవ్ చేయకపోతే మామిడికాయ అనేది బూజు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఆ లేయర్ అనేది తీసి బాగా క్లీన్ చేసి పొడిగుడ్డతో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు కరెక్ట్గా 2 kgs పునస మామిడి. నాకు 2 kgsకి 4 cups. ఇప్పుడు నేను అక్కడ చూపించే బౌల్ ఉంది కదా, ఆ కప్పు నాకు 4 cups ఆఫ్ మామిడికాయ ముక్కలు పట్టినాయి గాయస్. 4 cups, ఎగ్జాక్ట్ 4 cups అనేవి పట్టినాయి నాకు. ఆ 4 cupsకి ఇప్పుడు నాకు ఎంతెంత వేయాలనేది మీకు చెప్పబోతున్నాను. ఒకసారి చూడండి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా వేయాలంటే, ఫస్ట్ 300 ml ఆయిల్ అనేది ముక్కలకి బాగా పట్టించాలి. 300 ml వరకు బాగా పట్టింది ముక్కలు. ఇప్పుడు ఆయిల్ ఎందుకు కొంచెమే వేసుకోవాలి, మిగిలిన ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ 300 ml అయితే ఫస్ట్ ఆ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఎందుకు ఇట్లా కలపాలంటే ముక్క అనేది ఆయిల్ అనేది బాగా పీల్చుకోవాలి. పీల్చుకున్నవాడికి ఆ ముక్క అనేది గట్టి పడుతుంది ఆయిల్లో. ఆ గట్టి పట్టి ఇంకా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో కొలతలు చెప్తారండి. ఇప్పుడు మనం ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఎగ్జాక్ట్ 1 cup కారం వేసుకోవాలి. మనకి 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 cup ఆఫ్ కారం. అండ్ అందులో అదే కప్పుతో 1/2 cup ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. మేము కల్లుప్పు డ్రై చేసి ఎండలో పెట్టి ఆడిచ్చిన కల్లుప్పు డైరెక్ట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో మీరు డైరెక్ట్ అది తీసుకోవచ్చు. అందులో మనం 1/2 cup అనేది సాల్ట్ వేసుకోవాలి గైస్. అండ్ 25 గ్రాములు మెంతులు ఎక్కువ వేసుకున్నా చేదు అనేది ఉంటుంది. సో మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. సో 25 గ్రాముల మెంతులు. అండ్ మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు ఆవపిండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, ఆవపిండి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఆవపిండి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ కోసం 1 cup వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాకైతే 3/4 కప్ అనేది ఎగ్జాక్ట్ సరిపోయింది. అండ్ ఇంకో 25 గ్రాములు మెంతిపిండి కూడా అందులోనే కలిపి మమ్మీ మిక్స్ చేసి వేశారు. సో 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 cup, అదే కప్పుతో 1 కప్పు కారం, 3/4 కప్పు ఆవపిండి అండ్ 25 గ్రాములు మెంతులు, 25 గ్రాములు మెంతి పొడి మెంతి పిండి. సో అవి వేసుకోవాలి. అండ్ 1 tablespoon పసుపు. శాస్త్రానికి పసుపు అనేది డెఫినెట్గా వేసుకోవాలి గాయస్, మన ట్రెడిషన్ అది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకుని పెట్టుకోవాలి. సాల్ట్ వచ్చేసి హాఫ్ కప్ వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సాల్ట్ అనేది సరిపోకపోతే ఆఫ్టర్ 3 days మనం 2 days తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అండ్ పావు కప్పు వెల్లుల్లిపాయలు. చాలామందికి ఆవకాయలో వెల్లుల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం పర్టికులర్లీ. సో మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పావు కప్ అనేది ఇనఫ్. సో ఇప్పుడు అవన్నీ బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని మనం ఏదైతే ఆయిల్లో ఆ మామిడికాయ ముక్కలు ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మాకు అక్కడ స్పేస్ లేక, ఆ గిన్నెలో స్పేస్ లేక మమ్మీ 2 కప్స్ ఒక గిన్నెలో 2 కప్స్ ఒక గిన్నెలో సపరేట్గా మిక్స్ చేసి పెట్టారనమాట. సో మీరేం కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు మనం ఆ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఈ మామిడికాయ ముక్కల్లో బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఆయిల్ పట్టించిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది బాగా పట్టుద్ది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్టే మొత్తం ఆయిల్ వేసేస్తారు. అలా మొత్తం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే సెపరేట్ అయిపోతుంది ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి, ఆయిల్లో గ్రేవీ సపరేట్ అయిపోద్ది, పీసెస్కి ఆ ఉప్పు కారం అనేది పట్టదు కరెక్ట్గా. సో మనం ఫస్ట్ నార్మల్గా ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటున్నాము, ఒక 2 డేస్ పాటు ఉండాలి కదా. సో ఆ ముక్కకి ఉప్పు కారం అండ్ పిండి మెంతిపిండి అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా పట్టడానికి మనం తక్కువ ఆయిల్ వేసుకుని అలా కలుపుకుని మనం అందులో అనేది పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ నార్మల్ ప్లాస్టిక్ దాంట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయని మమ్మీ అక్కడ చెప్తున్నారు, మా మదర్. సో ఇప్పుడు మిగిలిన పచ్చడి కూడా అందులో వేసుకుందాం. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత ఇప్పుడు మనం జాడీలో ఆయిల్ వేసుకుని మనకి ఏదైనా ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకుని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుకుని జాడీలో ఈ పచ్చడి అంతా బాగా కలిపి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అని అనుకుంటున్నా. అంటే కొంచెం లైట్గా సాల్ట్ తక్కువైంది, అంటే మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి, పుల్లగా ఉండడం వల్ల సాల్ట్ అనేది సరిపోలేదు మాకు. సో అందుకే కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసింది మా మమ్మీ. అంటే మామిడికాయ పులుపు బట్టి కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మాకైతే మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి గైస్. సో ఆయిల్ వేసుకుని మిగిలిన ఆయిల్ ఈ పచ్చడి అనేది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని పొడి క్లాత్ అనేది చుట్టూ ఇట్లా పెట్టాలి. చుట్టూ కట్టి పెడితే దిస్ ఈజ్ అవర్ ట్రెడిషన్. ఆవకాయ ఈజ్ రెడీ. పునస ఆవకాయ సూపర్ యమ్మీ ఆవకాయ గాయస్, సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో డెఫినెట్గా అప్లోడ్ చేయాలి, కమెంట్ చేయండి. అండ్ ఫైనలీ టేస్టింగ్ సెక్షన్ వచ్చింది గాయస్. ఎంతమందికి ఇష్టం ఉండే చెప్పండి. నాకైతే ఎప్పుడెప్పుడు ఆవకాయ కలుపుతారా, ముద్దలు తిందామా అని అనుకుంటా. నాకు అంత ఇష్టం ఆవకాయ అంటే, పర్టికులర్లీ ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, అలాగే కంపల్సరీ నా డైలీ రొటీన్లో డెఫినెట్గా ఆవకాయ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒక్క ముద్దైన ఆవకాయ ఉండాల్సిందే నాకు. సో సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ guys. Please do like, share and subscribe to my channel Moni's Multi Passion.